భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలోని కమ్యూనిటీ హాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ 18వ మహాసభలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు. దానికి అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు, పెన్షన్ ఇప్పించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని షాబీర్ పాషా తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొంతవరకు అమలైన మరికొన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం 1,25,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేయాలని వారు తెలిపారు. శాసనసభ్యులు సాంబశివరావు సీఎం దృష్టికి, అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. బొగ్గు గనులకు పుట్టినిలైన ఇల్లందు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్న పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. నూతన ఉపరితల గని ఏర్పాటు వలన నిర్వాసితులవుతున్న వారికి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయడంతో పాటు వారికి ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలని వారన్నారు. ఈ మట్టిలోనే తీవ్రమైనటువంటి ప్రతిఘటన కానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగి సింగరేణి బొగ్గు పుట్టికల కేంద్రంలో ఉన్న ఇల్లందులో ఇవాళ ఉపాధి అవకాశాలు లేవు. ఇల్లందు ప్రాంతం అంతా నిర్వీర్యమైపోతున్న స్థితిలో గతంలో పోరాడి ఈ నూతన ప్రభుత్వం ఇవాళ ఇల్లందు సమస్య మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ముందుగా సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గతంలో అరేంజ్మెంట్ మార్చి రోడ్ల ద్వారా